ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న గ్లోబల్ వార్మింగ్ విపత్తు నుంచి మానవాళిని కాపాడుకోవాలంటే ప్రకృతి వ్యవసాయమే ఏకైక మార్గమని ప్రముఖ ప్రకృతి వ్యవసాయ పరిశోధకులు రూపినేని కాంతి పిలుపునిచ్చారు. రసాయనాలతో నిండిన ఆహారం వల్ల సమాజం అనారోగ్య పాలవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయం యొక్క ఆవశ్యకతపై రూపినేని కాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. రసాయన ఎరువుల వాడకం వల్ల భూమి తన సారంతో పాటు ప్రాణాన్ని కూడా కోల్పోతుందని ఆయన హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఈ దిశగా సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని, రైతుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నేను ప్రకృతి వ్యవసాయ రైతుని, స్వతంత్ర వ్యవసాయ పరిశోధకుడిని, అట్లనే ఆధునిక సులభతర ప్రకృతి వ్యవసాయ ఉపాధ్యాయుడిని. ముఖ్యంగా ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. అదేంటి అంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయం విస్తరిస్తున్నదా అనేటువంటి ఒక అంశం మీద ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఇది ప్రకృతి వ్యవసాయం అనే కాదు, భారతదేశ రైతు భవిష్యత్ అనే కాదు, యావత్ ప్రపంచాన్ని పట్టి పీడుస్తున్నటువంటి గ్లోబల్ వార్మింగ్కి సంబంధించినటువంటి సమస్య కూడా. అయితే భారతదేశంలో ఎంతోమంది మహాత్ములు పుట్టారు, అది దిగుబడి రావట్లేదు, అది కూడా మార్కెటింగ్ కష్టంగా ఉంది. ప్రజల ఆరోగ్యం నిజమే కాదంటలేదు, కానీ దిగుబడుల దిశగా పెంచాలి కదా. సగటు మధ్యతరగతి కుటుంబీకుడు కొనుక్కొని తినలేనటువంటి పంట అది అమృతమైతే మాత్రం ఉపయోగం ఏంటి? ఈ దేశంలో దీన్ని ధనవంతుల ఆహారంగా మార్చినటువంటి క్రెడిట్ ఏదైనా ఉంటే అది మీకే చెందుతుంది. మరొక విషయం, ఈ ధనవంతులు మాత్రమే కొనుక్కొని తినేటువంటి ఆహారాన్ని మీరు హైదరాబాద్ లాంటి, భాగ్యనగరం లాంటి మహానగరాల్లో అమ్మటం కాకుండా విజయవాడ లాంటి రెండవ క్యాపిటల్, ఉమ్మడిలో అయితే రెండవ క్యాపిటల్, ఇప్పుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్లో పోలిస్తే ఇప్పుడు